టీజీఎస్పీ డీసీఎల్లో వింత ఆచారం పాటిస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇద్దరు సీఎంటీలు పరిపాలనా వ్యవహారాలు చూడడంపై ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాత సీఎండీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం వద్దన్న పాత తేదీలతో ట్రాన్స్ఫర్లు చేపట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థలో వింత ఆచారానికి తెరలేపారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా ఇంతకాలం పనిచేసిన ముషరఫ్ ఫరూకీని ఊరు పేరు లేని థర్డ్ డిస్కమ్ సీఎండీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో జితేష్ వి పాటిల్ను నియమిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కొత్తగా నియమితులైన సీఎండీ జితేష్ వి పాటిల్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పరిపాలనపై దృష్టి సారించారు. అయితే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు ఇద్దరు సీఎండీలు పరిపాలనా కార్యక్రమాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. టీజీఎస్పీడీసీఎల్ పాత సీఎండీ ముషరఫ్ ఫరూకీ బాధ్యతల నుంచి పక్కకు జరిగినప్పటికీ సంస్థను వదిలి వెళ్లలేకపోతున్నారని వినికిడి. సీటును అంటిపెట్టుకోవడమే కాకుండా పాత తేదీలతో ఉద్యోగుల బదిలీలు, విద్యుత్ మంజూరీకి సంబంధించిన ఫైల్స్ ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కేవలం 2 రోజుల వ్యవధిలో పాత సీఎండీ ముషరఫ్ పేరుతో 20 నుంచి 25 మంది బదిలీ చేస్తూ ఆర్డర్లు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆన్లైన్ ద్వారా చేయాల్సినవి మినహాయించి మాన్యువల్ గా చేయాల్సిన పనులన్నింటినీ ఇంకా పాత తేదీల్లో కొనసాగిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు కొత్తగా వచ్చిన సీఎండీ జితేష్ వి పాటిల్ క్షేత్రస్థాయి ఇప్పటికే కొత్తగా వచ్చిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీకి ఇవ్వాల్సిన ఛాంబర్ను ముషరఫ్ ఇంకా పేరు కూడా నిర్ణయించని థర్డ్ డిస్కమ్ ఛాంబర్గానే భావిస్తూ అందులోనే కొనసాగుతుండడం చర్చనీయాంశంగా మారింది. నూతన సీఎండీకి చిన్న ఛాంబర్ను, అది కూడా డైరెక్టర్లు ఉండే 3వ అంతస్తులో కేటాయించడమేమిటని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. మరోవైపు బదిలీలకు సంబంధించి వివిధ కంపెనీలు, అపార్ట్మెంట్లు, వెంచర్లకు సంబంధించిన మంజూరు ఫైల్స్ ను పాత తేదీలతో ఇవ్వడమేమిటని విద్యుత్ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఫిబ్రవరిలోనే విద్యుత్ ఉద్యోగులను బదిలీ చేయాలని సీఎండీ ముషరఫ్ ఫరూకీ గట్టిగా ప్రయత్నించినప్పటికీ అందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించి మహాధర్నా చేపట్టడంతో వెనకడుగు వేయడం జరిగింది. అంతలోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ట్రాన్స్ఫర్ల ప్రక్రియను కొనసాగించాలని సీఎండీ, హెచ్ఆర్ డైరెక్టర్, హెచ్ఆర్సీఏలను ప్రయత్నాలు చేశారు. కానీ ఉద్యోగులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిసి జూన్, జూలై వరకు బదిలీల ప్రసక్తి తీసుకురాకూడదని విన్నవించడంతో తాత్కాలికంగా ఈ ప్రక్రియకు ఫుల్ స్టాప్ పెట్టారు. దీంతో ట్రాన్స్ఫర్స్ కమిట్మెంట్ల వ్యవహారం గందరగోళంగా మారింది. అనూహ్యంగా పాత సీఎండీ ముషరఫ్ బదిలీలు చేపట్టడంతో ఆశావాహుల ఆశలకు గండిపడింది. సీఎండీ బదిలీ కావడంతో ఉద్యోగులు హెచ్ఆర్ డైరెక్టర్, హెచ్ఆర్సీఏలను ఆశ్రయించి ముందుగా ఇచ్చిన కమిట్మెంట్ల ప్రకారం ట్రాన్స్ఫర్లు పూర్తి చేయాలని కోరడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. జూన్, జూలై వరకు బదిలీల ప్రస్తావన తీసుకురావద్దని డిప్యూటీ సీఎం బట్టి ఆదేశించినప్పటికీ ముషరఫ్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత పాత తేదీలు వేసి ట్రాన్స్ఫర్ల ప్రక్రియను చేపట్టారు. కేవలం 2 రోజుల వ్యవధిలో 25 మంది విద్యుత్ ఇంజనీర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఫిబ్రవరిలో కమిట్మెంట్ ఇచ్చిన ఇంజనీర్లకు పాత సీఎండీ చేతుల మీదుగానే పోస్టింగ్ ఇవ్వడానికి హెచ్ఆర్సీఈ, హెచ్ఆర్ డైరెక్టర్లు కృషి చేశారు. పాత సీఎండీ శుక్రవారం రిలీవ్ అయినప్పటికీ శని, సోమవారాల్లో బదిలీలను చేపట్టడం, కొత్తగా చేరిన సీఎండీ చేయాల్సిన పనులను పాత బాస్ చేపట్టడం గమనార్హం. బదిలీ ఆదేశాలు అందుకొని బాధ్యతల నుంచి రిలీవ్ అయినప్పటికీ ముషరఫ్ కీలకమైన అనేక అంశాలను క్లియర్ చేయడంతో డిపార్ట్మెంట్లో ఇద్దరు సీఎండీలు విధులు నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది. ఒకవైపు ఉద్యోగులు ఆందోళన చేపట్టడం, మరోవైపు ఉప ముఖ్యమంత్రి జూన్, జూలై వరకు బదిలీలు చేపట్టకూడదని చెప్పడమే కాకుండా విద్యుత్ సంస్థలు ట్రాన్స్ఫర్లపై నిషేధం ఉంది. అయినప్పటికీ విద్యార్థుల పరీక్షలు ఆరంభమైన సమయంలో పాత సీఎండీ పేరుతో బదిలీలు చేపట్టడంలో ఆంతర్యమేమిటని, బదిలీల వెనుక ఉన్న మతలబేమిటని ప్రతి ఉద్యోగి అనుమానంతో చూస్తున్నారు. వేళకాని వేళ బాధ్యతల నుంచి తప్పుకున్న అధికారితో హెచ్ఆర్ డైరెక్టర్, సీఏలు బదిలీ ఉత్తర్వులు జారీ చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు.